హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 24వ భాగాన్ని వినిద్దాం. సీత స్రోలోకి వచ్చేసరికి అందరూ కంగారుగా తనని చూస్తూ ఉన్నారు. సీత ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా. గౌతమ్ అభి ఎక్కడా? సీత నుండి ముందుగానే ఊహించిన ప్రశ్న కాబట్టి ఉన్నాడు, బయట కూర్చుని ఉన్నాడు. ఒకసారి రమ్మను. సీత నువ్వు ఇప్పుడే కదా స్రోలోకి వచ్చింది, కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. లేదు నాన్న, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోలేను. నా ప్రశ్నలన్నిటికీ అభి సమాధానం చెప్పాలి అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అభి సీత ముందుకొస్తాడు. అభిని చూసిన హరి సుధా షాక్ అయి తనని చూస్తూ రామ్ అంటూ తన దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, అమ్మా నాన్న తను నా బావ కాదు అని సీత చెప్పగానే, ఏమంటున్నావు సీత? అవును, తను నా బావ రామ్ కాదు అనగానే సుధా హరిలకు కూడా అర్థమైంది ఒకే పోలికలతో ఉన్నారని. ఒక్కసారిగా రామ్ని తలుచుకుని దుఃఖిస్తూ ఉండిపోయారు. అభి వెనుకనే రాజేష్, ఆకాష్, గౌతమ్లు కూడా ఉన్నారు. అభి అంటూ సీత తన కళ్ళలోకి చూస్తూ పిలిచేసరికి అభికి అప్పుడు సీతని చూస్తే భయం వేసింది. ఎందుకంటే ఆ పిలుపులో ఏదో కోపం ఉంది. మేడం, నా బావ ఎక్కడా? సీత రామ్ గురించి అడుగుతుందని ఊహించని ప్రశ్నకి అందరూ స్టన్ అయి సీతని చూస్తూ ఉన్నారు. సీత ఏం మాట్లాడుతున్నావు అని గౌతమ్ సీతని చూస్తూ అడుగుతాడు. నేను అడిగింది మీరు విన్నది కూడా నిజమే గౌతమ్. నా బావ బ్రతికే ఉన్నాడు. ఎలా చెప్పగలవు? నేను కాదు చెప్పేది, అభియే చెప్పాలి నా బావ ఎక్కడున్నాడని. సీత రామ్కు పోలికలతో ఉన్న అభిని చూసి పొరపాటు పడ్డావేమో అని రాజేష్ అనగానే, అన్నయ్య నా ప్రాణానికి మరొకరికి తేడా తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. అభికి రామ్ గురించి తెలుసు అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని రాజేష్ అడుగుతాడు. తెలుసు, అభికి నా బావ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆఫీస్కి అభి రాని రోజు బావ అభిలా వచ్చేవాడు. సీత అలా చెప్పగానే ఆకాష్కి ఆ నిమిషం సీత రామ్ని ఎంతగా గుండెల్లో పెట్టుకుందో అర్థమైంది. గౌతమ్, రాజేష్ సీత అలా చెప్పగానే షాక్ అయి తమకు మాత్రమే తెలిసిన విషయం సీతకి ఎలా తెలుసు అన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. సీత ఏం చెప్తున్నావురా? రామ్ బ్రతికే ఉన్నాడా అని హరి సుధా అడుగుతారు. అవునమ్మా, నా బావ బ్రతికే ఉన్నాడు, నా చుట్టే ఉన్నాడు. కానీ నా ముందరికి రావడానికి ఎందుకు అంతలా భయపడుతున్నాడో ఆలోచిస్తున్నాడో తెలవడం లేదు అంటూ సీత ఏడుస్తూ ఉంది. ఏడ్చేదల్లా బెడ్ దిగి అభి ముందరకొస్తుంది. చెప్పు అభి, నా బావ ఎక్కడా? నాకేం తెలుసు మేడం, నేను అసలు మీ బావని ఎప్పుడు చూడలేదు. అభి, నువ్వు చెప్పే విషయాన్ని తడబడుతూ చెప్పినప్పుడే నాకు అర్థమైంది నీకు నా బావ గురించి తెలుసని. చెప్పు అంటూ సీత అభిని కోపంగా చూస్తుంది. మేడం, మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీ బావ ఎవరో తెలీదు. అభి, నన్ను నీ మాటలతో విసిగించుకు. నా బావ గురించి నీకు తెలుసు. నేను ఇంతగా బాధపడుతున్నా తనెందుకు నా దగ్గరకు రావడం లేదు? అయ్యో మేడం, నీకెన్నిసార్లు చెప్పాలి? మన ఆఫీస్కి రోజు వచ్చేది నేనే. నా ప్లేస్లో ఎవరూ ఎప్పుడూ రాలేదు. అవును సీత, తనని ఎందుకు నీ ప్రశ్నలతో విసిగిస్తున్నావు అని రాజేష్ చెప్పగానే, అవునా, అభి ఆఫీస్కి వచ్చేది నువ్వేనా? నీ బదులు ఎవరు రాలేదు కదా? అవును మేడం, నేనే ఆఫీస్కి వచ్చేవాణ్ణి, నా బదులు ఎవరు రాలేదు. ఎవరూ రావడం లేదా? లేదు. అయినా మేడం, వచ్చేది నేనే అని ఇంతగా చెప్తున్నా ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? నేను చెప్పగలను అభి, నీ చూపు మాట రోజు ఒకేలా ఉండవు. ఏ రోజు అయితే నా బావ వచ్చేవాడో నా నవ్వు కోసం తను చేసిన ప్రయత్నాలు, నన్ను తన కళ్ళతోనే ఆరాధించడం, నాకు బాధగా ఉంటే తన ఓదార్పు మాటలు అన్నీ నాకు తెలిసిన నా బావ చూపులో చూశాను. కానీ నీ కళ్ళలో నాకెప్పుడు నాపై ఫీలింగ్స్ కనిపించలేదు. అంతేకాదు, ఈరోజు నాతో డ్యాన్స్ చేసింది కూడా నువ్వు కాదు, నా బావనే అంటూ సీత చెప్పిన దానికి ఆకాష్, గౌతమ్, రాజేష్ అందరూ కూడా రామ్ మీద సీతకున్న ప్రేమను తలుచుకొని వారికి బాధపడాలో సంతోషపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చెప్పు అభి, నా బావ ఎక్కడున్నాడు? ఎందుకు నా దగ్గరికి రావడం లేదు? మేడం, మీకేమైనా పిచ్చా? ఎంతగా చెప్పాలి? వచ్చింది నేనే, ఇంకా ఎవరు కాదని. ఈరోజు మీతో డ్యాన్స్ చేసింది కూడా నేనే, చెబితే అర్థం కావడం లేదా అంటూ అభి మొదటిసారి సీతతో కోపంగా చెప్తాడు. అభి కోపంగా మాట్లాడేసరికి అక్కడున్న అందరూ సీతని చూస్తారు, ఏం చేస్తుందా అని. అంటే నాతో డ్యాన్స్ చేసింది నువ్వే అంటావు? అవును నేనే. ఒకసారి నా చేతిని పట్టుకో అభి. ఏంటి? నా చేతిని పట్టుకో అభి అంటూ తన ముందు ఉంచుతుంది. అభికి ఏం అర్థం కావడం లేదు. ఎందుకు మేడం? పట్టుకో అభి అనగానే తన చేతిని వేసి పట్టుకుంటాడు. అభి చేతి వణుకుతూ ఉంటుంది. అందరూ కూడా సీత ఏం చెప్తుందా అని చూస్తూ ఉండగా, అభి ఎందుకు భయపడుతూ ఉన్నావు? నేను భయపడడం లేదు మేడం. అభి, నాతో డ్యాన్స్ చేసింది నా బావ. ఇప్పుడు ఈ చేతిని పట్టుకున్నప్పుడు నాకు రాని భరోసా, ప్రేమ నా బావ చేతిని పట్టుకున్నప్పుడు వస్తాయి అంటూ అభి చేతిని వదిలివేస్తుంది. ఏంటి సీత ఇది?
తను రామ్ గురించి తెలియదు అన్నా నువ్వెందుకు ఇంత మొండిగా వాదిస్తున్నావు? రామ్ చనిపోయాడు కదా అని గౌతమ్ అనగానే, గౌతమ్, నా బావ చనిపోలేదు, నాకు తెలుసు. ఎందుకంటే నా బావ నా చుట్టూ ఉండి నన్ను చూస్తున్నాడు, నా బాధని ఫీల్ అవుతున్నాడు, నా కోసం పరితపిస్తున్నాడు. కానీ నా ముందుకు రావడం లేదు. ఎందుకు? ప్రేమంటే ఇదేనేమో. ఒకరి మనసులో బాధ మరొకరికి అలా తెలిసిపోతుందేమో కదా. సీత, నువ్వు రామ్ గురించి ఎక్కువగా ఆలోచించేసరికి నీకు అలా అనిపిస్తుందేమో అని రాజేష్ అంటాడు. సీత అంటూ వచ్చి సుధా తన్ని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టుకొని సీత వాళ్ళ అమ్మ చుట్టూ చేతులు వేసి ఆలోచిస్తూ ఉండిపోయింది. సీత ఒక్కసారిగా ఆకాష్ ముందరికెళ్ళి, ఆకాష్, నన్ను పెళ్లి చేసుకుంటావా? సీత అలా అడుగుతుందని ఊహించని ఆకాష్ ఆశ్చర్యపోయి తను చూస్తూ ఉన్నాడు. రాజేష్, అభి, గౌతమ్లైతే వారి ప్రయత్నం ఇంత సులభంగా అవుతుందని అనుకోలేదు. చెప్పు ఆకాష్, నన్ను పెళ్లి చేసుకుంటావా? సీత, నువ్వు? నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకో ఆకాష్. సీత తనని చూస్తూ పెళ్లి చేసుకోమని అడిగేసరికి ఆకాష్ ఆనందానికి అవధులేవు. తప్పకుండా సీత, మనం పెళ్లి చేసుకుందాం అని ఆకాష్ సీతని హక్ చేసుకుని, థ్యాంక్స్ సీత, ఇన్ని రోజులు నా ప్రేమకు నువ్వు తెలిపే అంగీకారం కోసం ఎదురు చూస్తాను సీత. ఐ లవ్ యూ ఆకాష్ అంటూ తనతో మాట్లాడుతూ ఉంది. ఇదంతా చూస్తున్న గౌతమ్, రాజేష్, అభిలకి అది నచ్చడం లేదు. ఆకాష్, మన పెళ్లి వారం రోజుల్లో అయిపోవాలి. అంకుల్ ఆంటీ వాళ్ళని రమ్మని అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పు. తప్పకుండా, ఇప్పుడే ఫోన్ చేసి చెబుతాను అంటూ ఆకాష్ చాలా సంతోషంగా బయటికి వెళ్తాడు. నాన్న, నేను ఆకాష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సీత, తొందరపడకు. ఎందుకు నాన్న? నా చుట్టే ఉంటూ నా దగ్గరికి రాని నా బావ కోసం నేనెందుకు ఎదురు చూడాలి? తనకే అంతా ఉంటే నాకెంత ఉండాలి? తనకి నేను అవసరం లేకపోవచ్చు. మరి అలాంటప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచిస్తూ నా లైఫ్లో ఆగిపోవాలి? నాన్న, నాకు ఆకాష్కి పెళ్ళి వారంలో జరిగిపోవాలి. ఏర్పాట్లు చూడండి అంటూ సీత అభి దగ్గరికి వెళ్ళి మా బావతో చెప్పు, నేను నన్ను ప్రేమించే వాళ్ళ పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండబోతున్నానని. మేడం, రామ్ గారు. అభి నోరు జారిన మాట తను గుర్తించలేదు, కానీ సీత పట్టేసింది. నవ్వుతూ అభిని చూస్తూ వెళ్ళిపోయింది. సీత వెంట సుధా, హరి కూడా వెళ్ళిపోయారు. ముగ్గురు కూడా రామ్కి విషయం చెప్పగానే రామ్ విషయం తెలుసుకుని ఫోన్ పెట్టేసి తన ప్రయాణానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. చూస్తుండగానే రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో సీత పెళ్లి విషయం తెలిసి ప్రసాద్, బామలకి సంతోషపడాలో లేని రామ్ని తలుచుకుని బాధపడాలో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా సీత తన జీవితంలో ముందుకెళ్తున్నందుకు సంతోషించారు. పెళ్లి సమయానికి రామ్, సీత ఆకాష్ని చూడాలనుకున్నాడు, కానీ తన మనసు ఒప్పుకోవడం లేదు. సీత మరొకరు సొత్తు కాబోతుందని తన మనసు తన మాట వినడం లేదు. అక్కడ పెళ్లి ఏర్పాట్లలో అన్నీ జరిగిపోతున్నాయి. ఆకాష్ వాళ్ళ నాన్న ప్రసాద్, హరిలకి పరిచయం ఉండడం వలన ఎంతో సంబరంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్, రాజేష్, అభిలు మాత్రం బొమ్మలా ఉన్నారే కానీ వారు సీత, ఆకాష్ల పెళ్లిని అంగీకరించలేకపోతున్నారు. రోజీ మాత్రం సీతని రెడీ చేస్తూ తన ముఖంలో భావాలను చదివే ప్రయత్నం చేస్తుంది. రోజీ, కాటుక బాగా పెట్టుకున్నానా? హా సీత, బాగుంది. ఈ శారీ కుచ్చులు సెట్ చేయవా? సరే అని రోజీ సీత శారీని సెట్ చేసి తన కళ్ళలోకి చూసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? సీత, నువ్వు ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నీకెందుకు వచ్చింది ఆ డౌటు? ఏమో సీత, నీ ప్రవర్తన ఒకలా ఉంది, నీ కళ్ళు మరేదో చెప్తున్నాయి. చాలు గాని దేవ్ ఎక్కడా కనపడడం లేదు. దేవ్ గౌతమ్తో ఉన్నాడు. అవునా? వెళ్ళి తనని తీసుకురాపో. గౌతమ్ని ఏమైనా పెళ్లి పనులు చేయమనిస్తున్నాడో లేదో అని సీత రోజీని వెళ్ళమని చెప్తుంది. సీత, నువ్వేదో చేస్తున్నావే, అది నేను తెలుసుకుంటాను అని నన్ను దూరంగా పెడుతున్నావు అని మనసులో అనుకుంటూ రోజీ దేవ్ దగ్గరికి వెళ్తుంది. అసలు ఇంతగా జరుగుతూ ఉంటే ఈ రామ్ ఎక్కడబ్బా కనిపించడం లేదు? ఒకవేళ అభి ప్లేస్లో వచ్చాడా ఏంటి? ఛాన్సే లేదు. ఎందుకంటే సీత మరొకరు సొంతమైతే తను చూస్తూ ఉండలేడు కదా. ఇంతకీ ఎక్కడ ఉన్నావయ్యా రామయ్య? ఇదేంటి, రైల్వే స్టేషనా? ఇక్కడెక్కడున్నాడు స్వామి? చూద్దాం. దొరికాడు. ఏంటి అక్కడ? ఈయన గారి పెళ్ళాన్ని మరొకరు సొంతం చేసుకుంటుంటే ఇక్కడ ఇలా పడుకుని ఉన్నాడేంటి? అయినా నా పిచ్చి కానీ ఆ పెళ్ళి కావాలని కోరుకుంది ఈయనగారే కదా. ఎవరో వస్తున్నారు, మనం అలా పక్క నుండి చూద్దాం రండి. రామ్ 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 కళ్ళు తెరిచేసరికి తన కళ్ళల్లో నిండిన కన్నీరు బయటకు వచ్చేసింది. స్వామి, నేనే. కానీ ఏంటి, పరిస్థితుల నుండి పారిపోతున్నావా? లేదే, మీకెందుకు అలా అనిపించింది? నీ సీతని మరొకరు అప్పచెపుతున్నావు కదా. నా పిచ్చి కానీ అన్నీ తెలిసిన మీ దగ్గర దాచాలని చూశాను చూడండి అంటూ నవ్వుకుంటాడు రామ్. ఎందుకు నీ సీతని మరొకరికి అప్పచెప్పేస్తున్నావు? మీరే కదా అన్నారు నా సీత జీవితంలో నేను ఉండకూడదని. అది అప్పుడు. రామ్ షాక్ అయి, అప్పుడు అంటే మరి ఇప్పుడేంటి స్వామి? ఇప్పుడు మీ గ్రహస్థితులు మారాయి రామ్. అంటే
రామ్కి కంగారుగా ఉంది. ఇప్పుడు మీరు కలిసి ఉండొచ్చు. రామ్కి స్వామీజీ అలా చెప్పగానే ప్రాణం లేచొచ్చింది. తన మనసు సంతోషాన్ని ఆపుకోలేకపోతుంది. అంటే నా సీత దగ్గరికి నేను వెళ్ళొచ్చా? స్వామీజీ నవ్వుతూ, వెళ్ళడం కాదు, తనతో నీ జీవితాన్ని పంచుకోవచ్చు రామ్. వెంటనే రామ్ లేచి స్వామీజీని పట్టుకుని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు. రామ్ రామ్ ఆగు. స్వామి ఎంత మంచి మాట చెప్పారు. ఇక నుండి నా సీత నాతోనే ఉంటుంది అనుకుంటూ రామ్ ఉండగా, మరి నీ సీతని మరొకరు సొంతం చేసుకుంటున్నారు కదా? అప్పటికి కానీ గుర్తుకు రాదు రామ్కి ఈరోజు సీత పెళ్ళి ఆకాష్తో అని. స్వామి ఎలా అనుకున్నావు రామ్, నీ సీత మరొకరిని తన జీవితంలోకి రాణిస్తుందని? రామ్కి అర్థం కావడం లేదు. స్వామి మీరేం చెప్తున్నారు? ఆయన నవ్వుతూ, నీ సీతని చిన్నప్పటి నుండి చూస్తున్నావు, తన మొండితనం నీకు తెలీదా? అంటే నా సీత? అవును, నువ్వు వస్తావని నిన్ను బయటికి రప్పించాలని సీత ఈ పెళ్లి ఒప్పుకుంది. ఒకవేళ నువ్వు సమయానికి వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఏంటి స్వామి, ఏం జరుగుతుంది? నీ సీత నీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అయ్యో బాబోయ్, ఎవరు స్వామి మీరు? మాకు ఈ ట్విస్టులేంటి అనుకుంటున్నారా? చూద్దాం రండి. స్వామీజీ ఆ మాట చెప్పకని రామ్ షాక్ అయి, అంటే నా సీత తన ప్రాణాన్ని? అవును అన్నట్టుగా తలని నిలువుగా ఊపుతూ కళ్ళు అరుపుతాడు స్వామీజీ. అప్పటికే ట్రైన్ కదలడం స్టార్ట్ అయింది. ఆయన అలా చెప్పగానే రామ్ వెంటనే పరుగు పెట్టాడు. రామ్ ఒక్క మాట అనగానే తన వెనక్కి చూస్తాడు. నీ పిలుపే తనకి ఊపిరి, మరిచిపోకు. రామ్కి ఏమర్థమైందో ఏమో కానీ పరుగున కదిలే రైల్లో నుండి కిందికి దూకాడు. తన మోచేతులకి దెబ్బలు తగిలాయి, కానీ రామ్ ఆగడం లేదు. మళ్ళీ పరుగు మొదలు పెట్టాడు. వెళ్తున్న రామ్నే చూస్తూ స్వామీజీ నవ్వుతూ ఉండిపోయాడు. రామ్ రోడ్డు మీద పడుతూ లేస్తూ పరుగు పెడుతూనే ఉన్నాడు. రామ్ చేరేసరికి భజంత్రీల చప్పళ్ళు అవుతున్నాయి. రామ్ నేరుగా పెళ్లి పందింట్లోకి పోయి సీత అంటూ గట్టిగా అరుస్తూ తనని చూస్తాడు. అప్పటికే సీత, ఆకాష్ పెళ్లి పిట్టలపై కూర్చునున్నారు. ఆ పిలుపు వినగానే అక్కడున్న అందరూ రామ్ని చూసి షాక్ అయిపోయారు. ప్రసాద్, హరి, సుధా, బామ్మ అందరూ కూడా రామ్ని చూసి ఏడుస్తూ తన దగ్గరికి చేరుతారు. రామ్ని అందరూ పట్టుకుని ఏడుస్తూ ఉండగా రామ్ చూపులు మాత్రం సీత కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాయి. రామ్ని చూసిన అభి, గౌతమ్, రాజేష్, రోజీలైతే సంబరపడిపోతూ రామ్ని చేరుకుని ఆక్ చేసుకుంటారు. ఒరే రామ్, నువ్వు అందరూ తనని అడుగుతున్నా వాళ్ళ మాటలు ఏవి కూడా రామ్ చెవులు చేరడం లేదు. రామ్ సీతని చూస్తూ పందిట్లోకి వెళ్తున్నాడు. వస్తున్న రామ్ని చూసిన ఆకాష్ సైలెంట్గా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా సీత మొక్కల్లోకి చూశాడు. సీత మాత్రం రామ్ని చూసినా కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా రామ్ని చూస్తుంది. రామ్ సీత దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు సీత నోట్లో నుండి రక్తం వస్తూ ఉంటే తను రామ్ని చూస్తూ పడిపోతూ ఉంది. అలా సీతని చూసిన రామ్ వెంటనే తన దగ్గరికి పరుగున వెళ్ళి తనని పట్టుకుంటాడు. సీత రామ్ ఒళ్ళు వాలిపోయింది. సీత సీత లే, సీత లేవే, నేనే నీ బావనే, నీకోసమే వచ్చానే, ప్లీజే లే సీత, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, లేవవే అంటూ రామ్ తనని హక్ చేసుకుని సీత అంటూ గట్టిగా పిలుస్తూ తనని పట్టుకుని ఉండిపోయాడు. రాజేష్, అభి, గౌతమ్, రోజీ అందరూ కూడా షాక్లోనే ఉండిపోయారు. సీత, నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఏదో చేసుకుంటావని, నేను నీ వెంటే ఉండాల్సింది అంటూ రోజీ గౌతమ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంది. కుటుంబ సభ్యులందరూ రామ్ వచ్చాడని సంతోషపడే లోపే సీత ఇలా చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఆకాష్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా సీతని చూస్తూ ఉన్నాడు. తన కంటి నుండి కన్నీరు వస్తున్నా అది తనకి ఏర్పడడం లేదు. సీత చెంపల మీద తడుతూ, సీత, నేను ఇదంతా చేసింది నీకోసమే, అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా నాకు దూరం అయితే తట్టుకోవడం నా వల్ల కాదు సీత, లే, చూడు సీత, నేను నీ బావని రామ్ని వచ్చేసాను, ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను వదిలి వెళ్ళను, సీత లే అంటూ రామ్ సీతని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. అందరూ కూడా రామ్ని అచేతనంగా పడి ఉన్న సీతని చూసి కంటతడి పెట్టుకున్నారు. రామ్కి బాధ తీరడం లేదు. సీతని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. నేనే కారణం సీత, ఇప్పటి నీ పరిస్థితికి, సీత నన్ను వదిలి వెళ్ళిపోకే, నేను తట్టుకోలేను అంటూ సీతని మరింత గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. రామ్ అలా సీతని పట్టుకుని ఏడుస్తూనే ఉంటే, ఒరేయ్ పంది, ఊపిరి ఆడడం లేదురా, ఇంకా ఎంత గట్టిగా పట్టుకుని ఉంటావురా అని సీత రామ్ జుట్టుని పీకుతూ అడుగుతుంది. సీత తనతో మాట్లాడడం విన్న రామ్ సీతని తన ముందుకు ఆనుకుని, సీత, ఇంత గట్టిగా పట్టుకుంటే ఇప్పుడే పోయేలా ఉన్నాను. అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఒసే దెయ్యందనా, నేను ఇంతగా ఏడుస్తూ ఉంటే ఇంతసేపు యాక్షన్ చేస్తూ ఉన్నావా అంటూ రామ్ సీత జడ పట్టుకొని లాగుతాడు. అమ్మా, ఒరే పించారి, నువ్వే రాక్షసివి, కుందేలు నోట్లో క్యారెట్ లాక్కొని తినే మొహమోడా, ఒసే నన్నంత మాట అంటావా బక్కదానా, నన్ను బక్కదానా అంటావా పందికొక్క మొహమోడా. వీళ్ళిలా తిట్టుకుంటూ ఉంటే అందరూ షాక్ అయ్యి వాళ్ళని చూస్తున్నారే కానీ ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. పెంట ముఖం దానా,
నువ్వే దున్నపోతు, పంది, జిరాఫీ అని తిడుతూ రామ్ ముఖంలోకి చూస్తూ ఉంది సీత. కానీ రామ్ సీతని చూస్తూ ఉన్నాడే కానీ తనని ఏమి అనడం లేదు. రామ్ సీతని చూస్తూ తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే సీతని చూసుకుంటూ ఉన్నాడు. సీత తనని అలా చూడగానే తనని అమాంతం హాక్ చేసుకుని గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. రామ్ కూడా తన గుండె బరువు దిగే వరకు సీతని పట్టుకుని ఉండిపోయాడు. గౌతమ్, రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామ్ భుజం మీద చేతిని వేస్తాడు. రామ్, ఇంకా ఏమైనా ఉంటే మీ బెడ్రూమ్లో పెట్టుకోనరా, అందరూ కళ్ళ అప్పగించి మరీ మిమ్మల్ని చూస్తున్నారు అని రాజేష్ రామ్ చెవులో చెప్పగానే, చూడనివ్వరా, నా సీతని ఇన్ని రోజులుగా దూరం చేసుకుని నేను పడ్డ బాధ నాకు ఇంకా తీరడం లేదు అంటూ సీతని మరింతగా పొదివి పెట్టుకుని ఉండిపోయాడు. అమ్మా, నేను ఈ పెళ్లి చేయాలా లేకపోతే వెళ్ళనా? నాకు మరొక పెళ్లి కార్యక్రమం ఉంది, మీరు అనుమతిస్తే వెళ్తాను. సరే, మీరు వెళ్ళండి అని పూజారిని బామ్మ పంపించి వేస్తుంది. కాసేపటికి రామ్ సీత కుదురుకున్నాక అందరినీ చూస్తూ సిగ్గుపడుతూ తలలు కిందికి వేసుకుని నిలబడి ఉంటారు. సీత రామ్ వెనుకగా వెళ్ళి తన భుజాన్ని పట్టుకుని సిగ్గుపడుతూ ఉంది. హరి, ప్రసాద్, సుధా బామ్మలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని హ్యాక్ చేసుకుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే వారిని పట్టుకుని తనివి తీరా సంబరపడిపోయారు. బామ్మ, చెప్పు సీత, నేను బావని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడం ఏంటే, మీకు పెళ్ళైంది కదా? లేదు, నేను ఇప్పుడే బావని మళ్ళీ వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను అని రామ్ భుజాన్ని పట్టుకొని అడుగుతుంది. సీత, ఇప్పుడు అవసరమా? నాకు కావాలి బావా, ప్లీజ్. ఇప్పటికే 2 సార్లు కట్టాను నీ మెల్లో తాలి, మళ్ళీ ఎందుకు? ఏ బావా, ప్రతి ఏడు ఆ రామయ్య సీతమ్మ వారి మెల్లో తాళి కట్టడం లేదా? నువ్వు నాకు మొదటిసారి తాళి కట్టినప్పుడు ఆ పెళ్లి నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది, అది పెరిగిపోయింది అని మళ్ళీ నా మెల్లో తాళిని కట్టావు. తర్వాత నువ్వు రామ్ని పట్టుకుని చనిపోయానని నా మెల్లో తాళి అంటూ సీత చెప్పలేక రామ్ని ఒకవైపు ఆక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. రామ్కి సీత బాధ అర్థమై సీతని పట్టుకుని, ప్లీజ్ సీత, ఏడవకే, నేను వచ్చానుగా, అందుకే బావా నాకు దూరమైన తాళిని మళ్ళీ నువ్వు నా గుండెల మీదకి చేర్చు అంటూ సీత రామ్ని పట్టుకుని ఏడుస్తూ, బావా, ఇది నీ భార్యగా నా మొదటి కోరిక అనుకో, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో బావా, ప్లీజ్ అని రామ్ కళ్ళలోకి చూస్తూ అడిగేసరికి సీత కళ్ళల్లో తన కోసం తన మనసు పడిన వేదన చూశాడు. సీత ముఖాన్ని చేతిలోకి తీసుకుని సరే అంటూ కళ్ళు అరుపుతాడు. అప్పుడే రామ్కి ఆకాష్ గుర్తొస్తాడు. ఆకాష్ అంటూ రామ్ వెనక్కి చూసేసరికి ఆకాష్ నవ్వుకుంటూ వచ్చి సీతకి హైఫై ఇచ్చుకుంటూ నవ్వుకుంటారు. సీత, ఏంటిది? నేను చెప్తాను రామ్ అంటూ జరిగిన విషయం చెబుతాడు ఆకాష్. తను నీ మీద కోపంతో నాతో పెళ్లి కొప్పుకుంది, అంతేకాని నిన్ను మర్చిపోయి కాదు అని ఆకాష్ చెప్పగానే సీత కళ్ళలోకి చూస్తాడు రామ్. అవును అన్నట్టుగా కళ్ళు ఆపుతుంది సీత. అంతా ఒప్పుకుని తీరా పెళ్లికి 1 గంట ముందనగా నా దగ్గరకు వచ్చింది. ఆకాష్, నీతో మాట్లాడాలి. సీత, నా బొట్టు బాగుందా? సీత ఆకాష్ని చూస్తూ బాగుంది. సీత, నేను పంచులో ఎలా ఉన్నాను? సీత ఏడుస్తూ తల కిందికి వేసుకుని ఏడుస్తూ ఉంది. సీత అలా ఏడవగానే ఆకాష్ సీత ముందు కూర్చుని, సీత, ఎందుకు ఏడుస్తున్నావు? సమాధానం చెప్పకుండా సీత వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంది. ఆకాష్ సీత తలపైకి లేపి, చెప్పు సీత, ఏమైంది? ఆకాష్, అది నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని ఆకాష్ చెప్పగానే సీత మౌనంగా అవును అంటూ తలూపుతుంది. సీత, నువ్వు నన్ను చేసుకుంటావన్న రోజే నాకు తెలుసు నువ్వు నన్ను రామ్ మీద కోపంతో పెళ్లి చేసుకుంటున్నావని. అనుకున్నాను కానీ నా మీద ప్రేమతో కాదని. సారీ ఆకాష్. సారీ ఎందుకు సీత? ఆ రోజు బావ మీద కోపంతో నేను మరొకరిని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడైనా కనీసం చివరి నిమిషంలోనైనా వస్తాడనుకున్నా కానీ ఇప్పటి వరకు రాలేదు. నా బావని కాదు అని మనసు నీతో అంటూ ఆకాష్ నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ ఉంది. సీత, మీ బావ మరదల ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. సీత, నీ మనసు చెప్పేది నిజం, నీ బావ బతికే ఉన్నాడు అంటూ రామ్ని కలిసిన విషయం అంతా చెబుతాడు. సీతకి రామ్ని తలుచుకుని ఏడుపోస్తూ ఉంటే, అంటే ఎవరో చెప్పారని నన్ను వదిలి వెళ్ళిపోయాడా? రాని, తన సంగతి చెబుతాను. ఆకాష్ నవ్వుతూ, నువ్వేం చెప్పవు, రామ్ రాగానే తన పట్టుకొని ఉండిపోతావు అంటూ ఆకాష్ సీతని ఆట పట్టిస్తాడు. అంటే ఈ ప్లాన్ అంతా నాది మాత్రమే కాదు, రామ్ మొత్తం నీ సీతదే అంటూ నవ్వుతాడు. ఆకాష్ చెప్పగానే అందరూ పగలబడి నవ్వుతూ రామ్ని చూస్తారు. సీత సారీ బావా అంటూ చెవులు పట్టుకుంటుంది. సీతని కోపంగా చూసిన రామ్ సీత క్యూట్గా సారీ చెప్పేసరికి తను కూడా నవ్వుతాడు. అయ్యో, మరి పంతులు గారు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడే ఆయన నాకు చెప్పి మరొక పెళ్లి కార్యక్రమం ఉంది అంటే నేనే వెళ్ళమని చెప్పాను అని బామ్మ అంటుంది. మరి ఇప్పుడు ఎలా?
అప్పుడే అందరిలో నుండి ఒకరు బయటికి వచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే నేను వీళ్ళ పెళ్లి జరిపిస్తాను అంటూ ఒక అయ్యగారు ముందుకొస్తాడు. ఆయన చూడగానే అందరికీ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మనసుకేదో తెలియని ఆనందంగా ఉంది స్వామి, మీరే పెళ్లి జరిపించండి అని బామ్మ చెప్తుంది. సంతోషం నాయనా, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొని రాపో. అలాగే స్వామి అంటూ రామ్ బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు. రామ్ని రాజేష్, గౌతమ్ రెడీ చేస్తూ ఉంటే, ఏరా వెళ్ళిపోతానన్న వాడినివి మళ్ళీ ఎందుకు వచ్చావు? గౌతమ్ అడగగానే రామ్ స్వామితో జరిగిన విషయం అంతా చెబుతాడు. అమ్మో, ఆ స్వామీజీ సమయానికి రాకపోయి ఉంటే ఎంత ఘోరాలు చూడాల్సి వచ్చేదో ఏంటో. అవునరా, ఆ స్వామీజీ పేరేంట్రా? అబ్బా, నేను ఎప్పుడూ అడగలేదురా. సరే గౌతమ్, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? రామ్ నువ్వు రారా, మన పందిట్లో పని చూసుకుందాంరా గౌతమ్ అని రాజేష్ తనని తీసుకుని వెళ్తాడు. రామ్ స్వామీజీ గురించి ఆలోచిస్తూ ఉండగా రామ్ అని ఎవరో పిలుస్తారు. రామ్ పిలిచిన వైపు చూడగానే అక్కడ పెళ్లి జరిపించే అయ్యగారు ఉన్నారు. అయ్యగారు మీరా? వస్తున్నా. రామ్, నేను స్వామీజీ మీరిక్కడ? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. ఆయన నవ్వుతూ, నేను ఎక్కడైనా ఉండగలను, ఎలా అయినా మారగలను. రామ్ షాక్ అయి, అంటే? ఆ స్వామీజీ రామ్ని చూసి నవ్వుతూ తన ముందు తన రూపాన్ని చూపిస్తాడు. రామ్ స్టన్ అయి చూస్తూ ఉన్నాడు. రామ్కి మాటలు రావడం లేదు. కళ్ళల్లో నీరు వస్తూ ఉంటే తన చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ, కృష్ణ అంటూ మోకాల మీద కూర్చొని దండం పెట్టి, మీరు నా కోసం? అవును రామ్, నీ కోసమే వచ్చాను, నిన్ను నీ సీతని కలపడానికి. చాలా కృతజ్ఞతలు స్వామి, నా కోసం మీరు. ఎప్పుడు నీ వెంటే ఉంటాను రామ్. నీకు నీ సీత దూరమైనప్పుడు నిన్ను రక్షిస్తూ తిరిగి నీ సీత నిన్ను కలిసే వరకు నిన్ను కనిపెట్టుకునే ఉన్నారా? అంటేనా అంటూ ఆయన అభిగా మారిపోయాడు. రామ్ షాక్ అయి, అభి? అవును, నేనే నీ వెంటే ఉంటూ నిన్ను కాపాడుకున్న నీ మిత్రుణ్ణి. స్వామి, అవును రామ్, త్రేతాయుగమున నేను నా సీత దూరమై పడ్డ వేదనలో నీలో చూశాను. అందుకే మీ గ్రహస్థితులు మారి మిమ్మల్ని కలిపేవారికి ఇక్కడే ఉండాలని వచ్చాను. నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది రామ్. సీతపై గల నీ ప్రేమ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అందుకే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలని ఇక్కడికొచ్చాను. రామ్ వెళ్ళి శ్రీకృష్ణుని కాళ్ళ మీద పడి, మేము చాలా ధన్యులమయ్యాం స్వామి. సరే పద, ముహూర్తానికి సమయం అవుతుంది అని రామ్ని పట్టుకొని కళ్యాణ మండపంలోనికి తీసుకొస్తాడు. రామ్ని కూర్చోబెట్టి పెళ్లి తంతు ప్రారంభించాడు. అమ్మాయిని తీసుకురండి. రోజీ సీతని తీసుకుని వస్తుంటే, రామయ్య చూడవయ్యా నీ సీతని అని శ్రీకృష్ణుడు చెప్పగానే రామ్ తల తిప్పి సీతని అపురూపంగా చూస్తూ ఉన్నాడు. ఏమయ్యా రామయ్య, నువ్వు చాలా అదృష్టవంతునివి. ఎందుకు స్వామి? చూడ చక్కని రూపావతి నీ భారీగా పొందుతున్నావు కదా. మీకు మాత్రం త్రేతాయుగంలో సీతమ్మ ఒక్కతే అయినా ద్వాపర యుగంలో 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు. ఇంకేం కావాలి స్వామి మీకు? ఇదిగో రామ్, నువ్వు వాళ్ళని గుర్తు చేసావనుకో, ఇప్పుడే నేను వారిపై ప్రేమ కలిగి వెళ్ళిపోతాను, జాగ్రత్త. వద్దు స్వామి, నాకు నా సీతకి మీ చేతుల మీదుగా కళ్యాణం జరిపించండి, నేను నోరు మూసుకొని ఉంటాను అని రామ్ నోటి మీద వేలు వేసుకొని ఉంటాడు. స్వామివారు నవ్వుతూ సీతని రామ్కి ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో వస్త్రం ఉంచి కళ్యాణం జరిపిస్తూ జీలకర్ర బెల్లం పెట్టించి మధ్యలో వస్త్రం లేపగానే రామ్ సీతని చూస్తూ కన్ను కొడతాడు. రామ్ అలా చేయగానే అప్పటి వరకు రామ్తో పరిచయం లేని సిగ్గు సీతని చేరి కళ్ళు కిందికి వాల్చేసింది. హరి, సుధా సీత చేతిని రామ్ చేతిలో పెడుతూ కన్యాదానం చేస్తూ ఉంటే సీతకి తెలియకుండానే ఏడుపు వచ్చి సుధాని పట్టుకుని ఏడుస్తూ ఉంది. అమ్మా సీత, ఏంట్రా ఇది? ఏమో నాకు బాధగా ఉందమ్మా. రామ్ సీత చేతిని గట్టిగా నక్కగానే సీత రామ్ కళ్ళలోకి చూస్తూ నేనున్నానుగా అంటూ సీతకి కళ్ళతోనే సైగ చేస్తాడు. కాసేపటికి సీత కుదురుకున్నాక సీతని లేపి రామ్ పక్కన కూర్చోబెడతాడు. అమ్మా, నీ దగ్గరున్న తాళి నీవు అనగానే సీత ఆశ్చర్యంగా అయ్యగారిని చూస్తుంది. తన దగ్గర ఎందుకుంటుంది స్వామి తాళి అని బామ్మ అడగగానే రామ్ని మర్చిపోలేక నీ మనవరాలు ఆ తాళిని ఎప్పుడు కొంగుకు ముడేసుకొని ఉంటుంది, అవసరమైతే తనని అడగండి అనగానే అందరూ సీతని చూస్తారు. అవును అన్నట్టుగా సీత కట్టుకున్న చీర కొంగుముడిలో ఉన్న తాళిని తీసి చూపెడుతుంది. రామ్ సీత చేతిని పట్టుకొని తన గుండెల మీద పెట్టుకుంటూ కళ్ళలోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు. అందరూ వారి ప్రేమని అపురూపంగా చూస్తూ ఉన్నారు. అయ్యగారు సీత చేతిలో నుండి తాళిని తీసుకుని కలశం మీద ఉంచి పూజ జరిపించి దానిని స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి, ఇక ఆ తాళి ఎప్పుడు నీ మెడలో నుండి దూరం కాదమ్మా అంటూ సీతకి చెబుతూ రామ్ చేతికి ఇస్తాడు. రామ్ స్వామివారి ఆశీస్సులు తీసుకుని సీత కళ్ళలోకి చూస్తూ వంగి తన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. రామ్
తన మెల్లో తాళిని కట్టినప్పుడు సీత దాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటే కన్నీరు రామ్ పాదాలపై పడుతుంది. తాళి కట్టగానే రామ్ సీత తలని పైకి అని నుదుటి మీద ముద్దు పెట్టి తన కన్నీటిని తుడిచి ఏడవకు అని కళ్ళతోనే సైగ చేసి పక్కన కూర్చుంటాడు. సీత నిలబడి ఉండగా రామ్ తన పాదాలకి మెట్టెలు పెడతాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తలంబ్రాలు పోసుకుంటూ సీత రామ్ల నవ్వులతో పోటాపోటీగా జరిగిపోయింది. రామ్ సీత చేతిని పట్టుకుని సప్తపది నడుస్తూ అరుంధతిని చూపిస్తూ ఆశీర్వాదం తీసుకున్నారు. తదుపరి బిందులో ఉంగరం వేసి గౌతమ్, రోజీ, రాజేష్, ఆకాష్ అందరూ కలిసి రామ్ సీతలతో ఆడిస్తూ ఆట పట్టిస్తూ సంబరంగా చేశారు. రామ్, ఇక నేను వెళ్ళి రానా? మీరు మా కోసం వచ్చి ఇంత చేశారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ స్వామి అంటూ రామ్ సీతల స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వామివారు వాళ్ళని దీర్ఘ సుమంగళీ భవ, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి వెళుతూ రామ్ చెవులో ఉపవాస ప్రాప్తిరస్తు అంటూ చెబుతాడు. రామ్ షాక్ అయి, ఉపవాసం దేనికి స్వామి? స్వామి నవ్వుతూ, నీకు రాత్రికి నీ సీత చెబుతుంది నాయనా అంటూ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.